వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. హూ ఈజ్ నారా లోకేష్? హూ ఈజ్ నారా లోకేష్ అని ఓ పెద్ద మనిషి అడిగాడు. ఆ పెద్ద మనిషికి చెప్పాల్సింది ఏంటంటే వీళ్ళని అడగమని చెప్పాలి ఒకసారి. సరే, మనందరికీ తెలుసు నారా లోకేష్ ఎవరు ఏంటి అనేది. ఎలా విమర్శించాం ఆయన్ని, ఏ విధంగా మళ్ళీ ఆయన పుంజుకొని మళ్ళీ నిలబడ్డాడు అనేది. సరే, ఇటీవల కొంత పిఆర్ ఎక్కువ అవుతోంది, అవి కొంచెం తగ్గించుకోవాలని సొంత వాళ్ళే చెప్తూ వస్తున్నారు. ఇంకోటి అవన్నీ పక్కన పెడితే హూ ఈజ్ నారా లోకేష్? దీనికి సమాధానంగా చెప్పాల్సినటువంటిది ఏంటంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి, అలాగే ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి. ఐటీ మరియు మానవ వనరుల శాఖ మంత్రి ఆయన. అలాగే ఆర్టీజీఎస్ కూడా ఆయన కంట్రోల్లోనే ఉంటుంది, ఆయన అండర్లోనే ఉంటుంది రియల్ టైం గవర్నెన్స్కి. అలాగే తెలుగుదేశం పార్టీకి జనరల్ సెక్రటరీ, అంటే కూటమి ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఆయన జనరల్ సెక్రటరీ. డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా తోటి, మిగతా వాళ్ళందరితోటి కూడా డైరెక్ట్ యాక్సెస్ ఉన్నటువంటి వ్యక్తి, ప్రభుత్వంలో భాగమైనటువంటి వ్యక్తి. ఇది నారా లోకేష్ గురించి చెప్పాల్సినటువంటి ఒక పాయింట్ కాదు. రెండోది, ఎవరు నారా లోకేష్ అని తెలుసుకోవాలనుకున్నటువంటి సదరు పెద్ద మనిషికి చెప్పాల్సింది ఏంటంటే ఆయన ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు కదా, అక్కడ వీళ్ళని అడిగితే ఎవరో చెప్తారు. ఎవరంటే ఆయన ఆల్ఫాబెట్ సిఇఓ, అలాగే సుందర్ పిచాయ్, గూగుల్, వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఆయన దాదాపుగా ఏఐ డేటా సెంటర్లో, గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో, అంటే ఏఐ హబ్ ఏదైతే ఉందో అందులో 15 బిలియన్ల పెట్టుబడి పెట్టారు. కాబట్టి సుందర్ పిచాయ్ని అడగాలి, ఎవరండి బాబు లోకేష్ అనే వ్యక్తి, మీరు చెప్పండి అని చెప్పి అడగాలి ఒకసారి. ఆ తర్వాత ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్, శాంటా క్లారాలో ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్, ఎంటర్ప్రైజ్ అండ్ క్లౌడ్ సేల్స్ విపి రాజ్ మీర్పూరి, ఆయన కూడా అడిగితే చెప్తారు ఏఐలో ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పెట్టుబడులు పెడుతున్నారు, అలాగే ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ కావాలి ఇక్కడ, ఇలాగే యువతకి స్కిల్ ఏ విధంగా ఇక్కడ ఇప్పించాలి, మనకున్నటువంటి మానవ వనరులను ఏ విధంగా యూజ్ చేసుకోవాలనే దాని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని వాళ్ళని కూడా పిలిచారు. కాబట్టి నారా లోకేష్ ఎవరు అనే దానికి ఆయన అడిగితే చెప్తారు సమాధానం. ఇఫ్ దే హ్యావ్ ఎన్ ఇంట్రెస్ట్, ప్లీజ్ కాంటాక్ట్ దెమ్. ఇలాగే ఇంకా చాలామంది ఉన్నారు చెప్పడానికి. ఇంటెల్ గ్లోబల్ ఐటీ సిటిఓ శేష కృష్ణపురతో, తర్వాత ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్ నారాయణన్, ఇలాంటి ఎందరితోటో టెక్ దిగ్గజాలతోటి యుఎస్ పర్యటనలో ఉన్న ఆయన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసినటువంటి ఎకోసిస్టమ్ ఏంటి, ఏ అవకాశాలు కావాలి, ఏ స్కిల్ ఉండాలి, ఎంతమంది మ్యాన్ పవర్ ఇక్కడ కావాలి, అలాగే ఎటువంటి ప్రోత్సాహకాల కంపెనీలకి ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ పెట్టుబడుల వరద. ఇంకా ఇవి మాత్రమే కాదు, యుఎస్ కంపెనీలు కూడా ఇంకా చాలా ఆహ్వానించేటువంటి రీతిలో ఆయన అక్కడ పర్యటనలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిప్రజెంటేటివ్గా యాజ్ అ మినిస్టర్ ఆఫ్ ఐటీ అండ్ ఎడ్యుకేషన్. ఇది చాలా. ఇంకేమైనా చెప్పాలా ఆయనకి తెలియజేయడానికి, హూ ఈజ్ నారా లోకేష్ అని తెలియజేయడానికి? అంటే మిత్రులు, ఇందాకనే ఒక వీడియో చూశాను. సరే, వేరే విషయాల్లో ఏమాత్రం విభేదించినా ఏం చేసినప్పటికీ కూడా అభిప్రాయాలని కళ్యాణ్ దిలీప్ సుంకర అని ఇందాకనే చెప్తున్నాడు అనమాట. ఎన్టీ రామారావు గారికి మనవాడు. ఎన్టీ రామారావు గారి హిస్టరీ గురించి ఇప్పుడు మళ్ళీ నేను కొత్తగా చెప్పక్కర్లేదు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కుమారుడు. బట్ వీళ్ళిద్దరి నీడ అనేది పడకుండా తను ఎదిగినటువంటి వ్యక్తి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు, ఆయనకి సోదర సమానుడు, అన్నగా భావించే పవన్ కళ్యాణ్కి సోదర సమానుడు నారా లోకేష్ గారు అని చెప్పి ఇందాకనే ఆ వీడియోలో చెప్పడం జరిగింది. పోనీ ఇది కూడా ఆయనకి పంపిస్తే తెలుసుకుంటాడు హూ ఈజ్ నారా లోకేష్, వాట్ హీ ఈజ్ డూయింగ్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఆయనకున్నటువంటి పాత్ర ఏంటి అనేది చెప్తే ఆయనకి తెలుస్తుందేమో. మరి తెలియజెప్పేటువంటి ప్రయత్నం మీరు చేయండి. ఎందుకంటే హైదరాబాద్ సంబంధించినటువంటి దాని మీద ఆయన ఏం మాట్లాడు, ఇక్కడ ఏం జరిగినా, బట్ మన దగ్గరకు వచ్చేసరికి మాత్రం మాట్లాడుతూ ఉంటాడు. సో అమెరికాలో ఉన్నాడు నారా లోకేష్. అమెరికాలో ఉండి అక్కడ పెట్టుబడుల ఆహ్వానానికి సంబంధించి ఇవన్నీ కూడా చేస్తున్నారు. టెక్ దిగ్గజాలతోటి ఎన్నో గుడ్ న్యూస్లు ఇంకా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. ఏపీ దశను మార్చేటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం. మరి అంత బిజీగా ఆయన ఉన్నప్పుడు ఆయన ఎవరో తెలుసుకోవాలంటే ఇద్దరు ఫస్ట్ థింగ్ ఆయనన్న అడగాలి, ఆయనన్న డైరెక్ట్గా అడగాలి ఎవరు మీరు అనేది, లేదు రీసెర్చ్ అన్న చేయాలి. ద సో కాల్డ్ సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు అయినటువంటి వాళ్ళు టు నో హూ ఈజ్ నారా లోకేష్ అండ్ వాట్ his capacity to review something.
ఆ రివ్యూ ఎక్కడ చేస్తున్నారు అనేది కూడా ఒక అర్థవంతమైనటువంటి చర్చ జరిగింది. ఆ రివ్యూ ఎక్కడ చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్లో ఎక్కడైనా సరే, అది తిరుపతి రేణిగుంట దగ్గర కావచ్చు, విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఇతరత్ర ఈ ఇండిగో విమానాలు ఎక్కడెక్కడైతే మనకి ఇక్కడికి వచ్చి ల్యాండ్ అవుతున్నాయో సర్వీసులు, వాటికి సంబంధించి ఇక్కడ ఏమన్నా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారా, ఈ ట్రిప్స్ ఏమైనా క్యాన్సిల్ చేశారా అని ఇక్కడ రివ్యూ చేయడం. అలాగే రామ్మోహన్ రెడ్డి ఫోన్ చేసి నువ్వేం కంగారు పడకు, ఇంత జరుగుతోంది నీ మీద, ఇలా జరుగుతోంది అన్నప్పుడు ఒక సహచరుడిగా, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా, జనరల్ సెక్రటరీగా, మిత్రుడిగా, సోదరుడిగా రామ్మోహన్ రెడ్డికి ధైర్యం చెప్పడానికి ఫోన్ చేశారంటే తప్పేమీ లేదే. అదేదో పెద్ద రివ్యూ చేస్తున్నారు, ఇండియా మొత్తాన్ని నేనే నడిపిస్తున్నాడు అన్న బిల్డప్ అయితే వీళ్ళేదో క్రియేట్ చేసి కావాలని విమర్శించడం కాకపోతే, ఇప్పుడు వెళ్ళి సుందర్ పిచాయ్ని అడగండి ఎవరు ఏంటని. ఎందుకంటే నిన్నే ప్రధానమంత్రితో కూడా సుందర్ పిచాయ్ మాట్లాడడం జరిగింది. భారతదేశంలో ఇంకా పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు వస్తున్నారనే చెప్పారు కాబట్టి, అందులో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పెడుతున్నారు అన్నది ఉంది కాబట్టి ఒకసారి వెళ్ళి అడిగితే బాగుంటుంది. హూ ఇస్ నారా లోకేష్ అనేది సదరు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అండ్ ఛానల్ చైర్మన్ గారికి సవినయపూర్వకంగా చెప్తున్నటువంటి ఒక మాట. ఏమందాం? ఓకేనా? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.